ఉత్తర ప్రగల్భాలు వద్దు, ఉట్టిట్టి మాసాలు అసలుకే వద్దు. నీ నిజస్వరూపము నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నీ గోబెల్స్ ప్రచారము ప్రజలందరికీ తెలుసు. నీ నిజస్వరూపము అన్ని రాజకీయ పార్టీలకు, పాత కాంగ్రెస్ కావచ్చు, కడియం కాంగ్రెస్ వాళ్ళకు కావచ్చు, లేదా టీడీపీలకు కావచ్చు, ఎక్కువ తెలిసేగా టీడీపీలకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు, కమ్యూనిస్టులకు కూడా నీ నిజస్వరూపము మొత్తం కూడా తెలుసు. కాబట్టి ఇంకా నువ్వు గణపురం నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టాలని చూడకు. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఇప్పటి వరకు స్పీకర్కి నీ సమాధానం చెప్పలే. నువ్వేమీ చెప్పకుండానే స్పీకర్ నీకేమని చెప్తాడు? 8 మంది పోయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను చిలుక పలుకుని అక్కడ పలికొచ్చింది. నీ సిగ్గుగా కాంగ్రెస్ సీఎం అయి ఉండి నేను బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పండి, మేము అభివృద్ధి కోసమే సీఎంను కలిసినామని చెప్పని అన్నాడు. మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క పార్టీ మారినలకు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో తెల్లం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఇలా దగ్గరకు వస్తుందనుకో తినబోచు రుచేందుకు అక్టోబర్ 30 తారీఖు లోపు తేల్చి పారేయాలని చెప్పేసి, సమయం లేదని చెప్పేసి నీకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మరి బిఆర్ గవాయ్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ లోపున ఇంకా ఇచ్చి ఇంకా తాత్యారం చేసి లేట్ చేస్తే రోజుకో మాట పడాల్సి వస్తుంది. కనీసము ఉన్న ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఇప్పటికైనా వెంటనే స్పీకర్కు నీ అభిప్రాయం చెప్పడం కాకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఇప్పటికే కండోలు కప్పుకొని తిరుగుతూ ఉన్నావు, నిజంగానే ఉండేది ఉంటే నేను కాంగ్రెస్ పోయినా అని ధైర్యంగా తెలంగాణ మొత్తం, ఎందుకంటే నువ్వు టాల్ లీడరు కదా, తెలంగాణ మొత్తం కడియం శ్రేయర్ గురించి గొప్పగా తెలుసు. ఇగో నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పేసి తెలంగాణ మొత్తం తిరుగు. నీకు పూల దండలు పడతాయా, చెప్పుల దండలు పడతాయా ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే రాజీనామా చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. దాదాపు గణపురం నియోజకవర్గంలో 6-7 సంవత్సరాలు 2 పంటలు, ఈవెన్ కరోనా సమయంలో కూడా వరి ధాన్యాన్ని కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. 2 సార్లు ఈ బోనస్ ఎగ్గొట్టింది. పోయిన వానకాలం వ్యవసాయం ఎగ్గొట్టడంతో రైతులకు ఈ బోనస్ ఇస్తారని ఇయ్యలేరని చెప్పేసి, గట్టిగా పంట రావాలంటే, ఎక్కువ దిగుబడి రావాలంటే దొడ్డోట్లు అయితేనే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి సన్నలు బంద్ చేసింది చాలా మట్టుకు కూడా. వాళ్ళ మేనిఫెస్టోలో అన్ని వడ్లకే కాకుండా మొక్కలకు, పత్తికి, మిగతా వాటన్నిటి కూడా మరి చిరుధాన్యాలకు కూడా వారు బోనస్ ఇస్తారని మాట్లాడిన మాట ఆ రోజు మేనిఫెస్టోలో ఉంది. కానీ ఈరోజు తగుదనమ్మని చెప్పేసి నిన్న నమిలిగొండలో మాట్లాడతాడు. సన్నలకు 48 గంటలు దాటక ముందే మేము బోనస్ ఇస్తామని మాట్లాడుతుంటాం. అంటే లోకల్ బాడీలో మళ్ళా లబ్ధి పొందాలని మొన్న వానకాల వ్యవసాయం ఎగ్గొట్టిన రైతు భరోసా ఎట్లనో ఈరోజు బోనస్ కూడా 48 గంటల్లోనే బోనస్ ఇస్తానని మాట్లాడడం నిస్సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడతా ఉంది. అవకాశవాద రాజకీయాలు బయటపడతా ఉన్నాయి. దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సరే, 48 గంటలు ఇచ్చేవాడికి అన్ని ఓట్లకు, ఏ రకమైన ఓట్లు అయినైతే ఆఖరి గింజ వరకు ఎట్లా కొన్నావు, ఆఖరి గింజ మాత్రమే గతంలో కొన్నావు. మొదట అన్ని వదిలిపెట్టి ఆఖరి గింజనే కొన్నావు. మొదటి నుండి ఆఖరి గింజ వరకు కొనేది ఉంటే అన్ని ఓట్లకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు మరి 12,000 సంవత్సరానికి ఇస్తానన్నావు. భూమి లేని నిరుపేదలకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకు కూడా మరి నువ్వు ఇచ్చే 15,000 అన్నావు, కనీసం 12,000 అన్నా కౌలు రైతులకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నాలుగో అంశం 42%
బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో 50% 50% రిజర్వేషన్లు దాటొద్దు, 50% లోపే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా హక్కు ఉంది, ఎవరైనా పెంచొచ్చు, ఎవరైనా తగ్గొచ్చు అని. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో చట్టబద్ధత రాజ్యాంగబద్ధంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. పార్టీ పరంగా 42% ఇస్తారంటే వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒకవేళ కనుక అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టి, సపోర్ట్ చేసినాయి కాబట్టి, ఇప్పటి వరకు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది కాబట్టి గవర్నమెంట్ మీద ప్రెషర్, అక్కడి నుండి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి 42% రిజర్వేషన్ సాధించడానికి అఖిల పక్షాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించి మరి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను, ప్రజాప్రతినిధులను తీసుకొని ఢిల్లీకి వెళ్ళాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రేపు జరిగే బీసీ జాక్ అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా బీసీ పిలుపు, రేపు తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పటికే కేటీఆర్ గారు పూర్తి మద్దతును తెలియజేయడం జరిగింది. గణపురం నియోజకవర్గంలో బీసీలు చేసే మరి బంద్కు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేయడమే కాకుండా మా బీసీ నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. వ్యక్తిగతంగా సామాజిక న్యాయంలో భాగంగా మరి గత 4 సార్లు గణపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలిచిన, తప్పకుండా నా పూర్తి మద్దతే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను బంద్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పేసి తెలియజేసుకుంటాను. 75 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇంతకుముందు కూడా చెప్పినాను, 22 నెలలు అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు విజయోత్సవాలు చేస్తారట. అప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3500 ఇళ్లలో ఎన్ని ఇళ్ళు మంజూరైనాయి, ఎన్నిటికీ పునాదులు ఇవ్వడం కానీ బిల్లు ఇవ్వడం కానీ జరిగింది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అది విజయోత్సవాల సమయం వరకైనా నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనం చూసిన ఆర్ఎస్ మెయిన్ కెనాల్ 148 కోట్లతో పనులు మొదలు పెట్టినామని చెప్పేసి నవాబేటకు నీళ్ళే తీసుకుపోయినాం, పూడిక తీసినాం, మరమ్మతులు చేసినాం, జంగల్ కటింగ్ చేసినాం, సీసీ లైనింగ్ చేసినామని చేసి పచ్చి అబద్ధాలు ఆడి గత 5 సంవత్సరాల నుండి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ ద్వారా నవాబేట రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి మరి కిందికి గుండాలకి, ఆలేరు మండలానికి, అదేవిధంగా లింగాలగనపురం మండలానికి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉంటే, మొన్ననే ఇచ్చినట్టు మరి ఆలేరు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, తర్వాత కడియం శ్రీ ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పోయి ఆడ తూతు మంత్రం చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ 148 కోట్ల టెండర్ ఎవరేశారు, లేదా దాని పనులు ఎక్కడ మొదలు పెట్టిండ్రు, దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన, ఈ రోడ్డు మీద అటు ఇటు పోయినప్పుడు నీళ్ళు ఇప్పినప్పుడు మొత్తం పూడిక కూడా కనిపించేది. ఆ పూడిక మీద ఇప్పుడు గడ్డి మొలిచింది. ఇప్పుడు మేము పోయి చూస్తే గడ్డి మొలడం జరిగింది. ఇంజనీరింగ్ లోపం వల్ల మరి బొజ్జన్న చెరువు మత్తడి పడితే, లేదా సర్ప్లైస్ వాటర్ మొత్తం కూడా కెనాల్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది అక్కడ, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోవాలా. సో ఇంజనీరింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల అది ఎత్తు ఉన్నది, నీళ్లు కిందికి వెళ్ళి రావడం వల్ల మొత్తం కూడా సీసీ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. కింద ఉన్న మా పుట్టలమ్మ చెరువుకు కుంటకు నీళ్లు పోవాలంటే క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా కెనాల్లో కలిసి కిందికి వెళ్ళిపోయే పరిస్థితే ఉన్నది. ఈ నీళ్ళంతా కూడా ఈ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా పుట్టలమ్మ చెరువు నీళ్ళకు పోతే దాని కింద ఆయకట్టు మొత్తం కూడా పాడే పరిస్థితి ఉంటే, కనీసము 22 నెలలైనా 148 కోట్ల రూపాయలు మంజూరు అని చెప్పి ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్నా, తట్ట మట్టి తీయలేదు. ఒక కెనాలెంబడి మొత్తం కూడా విపరీతంగా మరి మామూలుగా పర్యవేక్షించడానికి అధికారులు
మరి కెనాల్ ఎంబడిపోయేదానికి 2 దిక్కులు కూడా రోడ్డు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కనీసము రైతులు నడుస్తానికి కూడా రోడ్డు కరెక్ట్ లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఇన్ని రకాలుగా ఇట్లా ఉంటే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, వీరందరూ ఎప్పుడు దేవాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. మళ్ళీ చెప్తున్నా, 22 నెలల్లో దేవాదుల కోసం ఒక్క పైసా విడుదల చేయలేదు, ఎక్కడ కూడా తట్ట మట్టి తీయలేదు, మోటార్ల మరమ్మతులు చేయలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ పూడిక కానీ రిపేర్లు కానీ మరమ్మతులు కూడా ఎక్కడ చేయలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ ఉప్పుగల్ నష్కల్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్కి 1015 కోట్లు రీఎస్టిమేట్ చేసి మళ్ళీ టెండర్ పంపించడం అన్నారు. దానికి ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. 1001 కోట్ల రూపాయలతోటి థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ 7th ప్యాకేజ్ 8th ప్యాకేజ్ కోసం దాదాపు 78,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి క్యాబినెట్ అప్రూవల్ అయిందన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మరి పనులు ఎక్కడ కూడా మొదలు కాలేదు. ఇప్పటికే అనేక తడవలు పాదయాత్రలు చేయడం జరిగింది. వెంటనే 3 లిఫ్ట్లకు సంబంధించిన విషయం కావచ్చు, అదేవిధంగా 29 కోట్ల రూపాయలతోటి మధ్యలోనే ప్రారంభోత్సవం ఎక్కడ పోతరాజు గడ్డి దగ్గరనే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ద గ్రేట్ కడియం శ్రీహరి గారు. సగం పనులు అట్లే ఉన్నాయి, ఎందుకంటే అది కుర్చపల్లికి రావాలి, తర్వాత అయ్యగారిగూడెం రావాలి, అక్కడి నుంచి మా రాఘోపూర్ అక్కడి నుంచి రావాలి, తర్వాత ఈ బొజ్జన్న చెరువుకు రావాలి. బొజ్జన్న చెరువు నుంచి సర్ప్లైస్ వాటర్ మొత్తం కూడా మనకు పొట్టలమ్మ కుంటకు వస్తే దాని ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయినట్టు. కానీ సగం పనులు 8 చెరువులు అట్లే ఉండగా పని అక్కడ మొదలుపెట్టిండు. కాలువలు ఇచ్చి మర్చిపోయిండు. పొలాల నుంచి వెళ్ళి నీళ్లు పంపించే పరిస్థితి. మరి ఆ సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టర్ సబ్లీజ్కి తీసుకున్న పేరు కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ భూములకి వెళ్ళిపోయి పొలాలన్నీ కూడా మునిగిపోయి పొలం నష్టపోతుంటే మధుసూదన్ రెడ్డి అనే అతను మరి దౌర్జన్యంగా పొలాలకు వెళ్ళి నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఆ రైతులను బెదిరిస్తున్నాడు. అలాంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా, ఎందుకంటే సుమోటోగా ఎస్సీలకు సంబంధించిన భూముల పంట విషయంలో నష్టం జరిగినా, భూములు నష్టపోయినా, తర్వాత వాళ్ళ కన్సెంట్ లేకుండా వారికి నష్టమే కార్యక్రమం చేసినా కూడా సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు మధుసూదన్ రెడ్డి మీద పెట్టడానికి అవకాశం ఉంది, పెడతాం. అంతేకాకుండా నాణ్యత లేని పనులు చేసిన, ఎస్పెషల్లీ 29 కోట్లకు సంబంధించిన పనుల విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎక్కడ కూడా నాణ్యత లేని పనులు మాత్రమే జరిగినాయి. వర్షం బాగా వస్తే కాలువలు తెగిపోయే పరిస్థితి ఉన్నది. తప్పకుండా దీని మీద విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేసే విధంగా త్వరలోనే మరి ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాం. ఆ రకంగా ఏది కూడా ఈరోజు 22 నెలల్లో దేవాదుల కోసం అదనంగా 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు. భార్యనేమో ఎంపీ కడియం కావ్య గారు, మామనేమో కడియం శ్రీహరి గారు. వీళ్ళిద్దరి పనులు మొత్తం కూడా రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు గణపురాన్ని దోసుకున్నట్లో ముందున్నాడు. అందుకనే దేవుడు భూములు దోసుకోకపోతే జంగిల్ కటింగ్ అయిన మొత్తం కూడా 2 కిలోమీటర్ల లోపల వరకు మొత్తం కట్ చేసి దాదాపు 1000 ట్రాక్టర్ల మైనింగ్ దోపిడీ జరిగింది. మొత్తం మొరం తీసుకుపోయారు. ట్రెంచ్ ఉంటుంది, ఫారెస్ట్ ట్రెంచ్ ఉంటుంది, ట్రెంచ్ లోపల 2 కిలోమీటర్ల లోపల వరకు. తర్వాత అక్కడనే ఈయన సొంతగా భూమి లేదు, నాకు ఎక్కడ చూపిస్తే రాసిస్తా అంటాడు. మొత్తము భూమి ఉన్నది. అక్కడ స్వామి అని సర్పంచ్, మాజీ సర్పంచ్ అక్కడ మరి జీతం ఉన్నాడు. తర్వాత సేట్దార్గా మా హనుమంతరావు దగ్గర ఉన్న ఆయన ఏం పేరు తాటికేల, అక్కడ పనిచేస్తాడు. అంటే పచ్చి అబద్ధాలు ఆడడానికి నిదర్శనం. కడియం శ్రీహరికి భూములు ఉన్నాయి,
కరీం శ్రేణికి పెట్రోల్ బంక్ ఉంది, ఆర్ట్ ప్లాంట్ మిక్చర్ ఉంది, తర్వాత అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అల్లుడు గారి పని ఏంటంటే గణపుర కాంచెలు మొదలు పెడితే మలేషియా వరకు ఈయన పెత్తడమే. తప్పకుండా ఇదంతా ఎప్పుడో ఒకసారి బాస్ట్ అవుతుంది. తప్పకుండా ప్రజలు తిరగబడతారని చెప్పేసి కడియం శ్రేయర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే పార్టీ మారి ఎక్కడున్నదో చెప్పని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బాల్ ఎక్కడున్నదంటే నేను ఏ పార్టీ చెప్పాలంటే స్పీకర్ కోర్టులో ఉన్నది అంటాడు. ఆయన బంతి ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉన్నది. నేను ఏ పార్టీ అనేది స్పీకర్ చెప్తాడనే దగ్గర 4-5 సార్లు బొంకి బొంకి ఆఖరికి అక్కడి వరకు వచ్చిండు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోయే కాలం దగ్గర పడ్డది, దోసుకుడు బంద్ చేయి. ఎట్లా పోతున్నాని మొత్తం అమ్ముడు పోయినావు, తర్వాత నియోజకవర్గాన్ని దోసుకునే పరిస్థితి చేస్తున్నావు. దయచేసి రాజ్యాంగేతర శక్తులను నివారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గ పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి పరిస్థితి, అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసి గాలి మాటలతో, గోబెల్స్ ప్రచారంతో కడియం శ్రీహరి కాలం వెలుగుచ్చుతున్నాడు. 175 కోట్ల రూపాయలతో 3,500 ఇండ్లు మంజూరైనాయి అని చెప్పి అప్పుడిన్ని ఇండ్లు ఇస్తూ కనీసం ఎమ్మెల్యే అన్నప్పుడు నియోజకవర్గ బాస్ పార్టీ ఏదైనప్పటికీ కూడా ప్రజల బాగోగులను మానవీయ కోణంలో ఆత్మీయంగా మాట్లాడి అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటిది మొన్న నియోజకవర్గ కేంద్రంలో ఇండ్ల మంజూరీ పత్రాలు పంపిణీ కార్యక్రమం పెట్టుకొని చాగల్ గ్రామానికి సంబంధించిన ఒక వికలాంగుడు చేపూరి మహేందర్, నాకు గుండె జాగలేదు, ఇల్లు కూడా లేకపోతే కిరాయి ఇంట్లో ఉంటున్నా, ఉన్న గుడిసెను కూలగొట్టి ఇల్లు వస్తుందని ఆశపడి పనులు మొదలు పెట్టుకుంటే నాకు వస్తుందని లోకల్ లీడర్ చెప్పిండు, కానీ రాలేదు అని చెప్పేసి దగ్గరికి పోయి కడియం శ్రేయర్ని మరి నాకు ఇల్లు కావాలయ్యా అని వినమ్రపూర్వకంగా అడుగుతున్న క్రమంలో మరి వికలాంగుడని చూడకుండా తమాషా చేస్తున్నావా, నాటకం చేస్తున్నావా అని చెప్పేసి ఆ సభ నుండి వెళ్ళగొట్టడం. ఇది నిజంగా వివక్ష, ఒక వికలాంగుడిపై వివక్ష, ఒక దళితుడిపై వివక్ష, అహంకారంతో, అహంతో, అధికార పార్టీ మదంతో ఈరోజు ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఒకవేళ ఇప్పుడు రాకుంటే మరుసటి లిస్టులో వస్తుంది, తప్పకుండా మీకు ఇష్టము అని చెప్పేసి మాట ఇచ్చి బుజ్జగించి పంపించేది ఉంటే అట్లా కాకుండా అహంభావంతో తన నిజ స్వరూపాన్ని కడియం శ్రేయర్ బయట పెట్టిండు. టెండర్ అయింది, ఇప్పటివరకు పని చేయలేదంటే డెఫినెట్గా మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తాం. సంబంధిత అధికారుల మీద, అదేవిధంగా సంబంధిత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా మేము మరి ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 250 కోట్ల రూపాయలతోటి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పడం జరిగింది. దానికి ఇప్పటి వరకు కూడా వర్చువల్ ఫౌండేషన్ రేవంత్ రెడ్డి గారు గుంజిపోయింది. ఇప్పటి వరకు ఆ స్థలం ఎక్కడ, ఆ స్థలం దగ్గర ఒక బోర్డు ఐడెంటిఫై చేసినట్టు ఒక బోర్డు పెట్టడం కానీ, లేదా అక్కడ పనులు మొదలు పెట్టినట్టు కానీ, దాని టెండర్ ఏంది, దాని కథ ఏంది, ఇప్పటివరకు ఏమీ లేదు. దానికి 250 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇక్కడే తాటికొండ క్రాస్ రోడ్ దగ్గర నుంచి వెళ్ళి మల్లన్నగండి వరకు రోడ్డు వైడనింగ్ కోసం అని చెప్పేసి అక్కడ ఒక కొత్తపల్లి దగ్గర ప్రజలను మభ్యపెట్టడానికి ఆడ శిలాపలక వేయడం జరిగింది. దానికి ఇంతమటుకు మట్టి తీయలేదు. అనేక సందర్భాలలో మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మట్టి తీసుకొచ్చి పోసుకొని ఆటోలు ఖరాబ్ అవుతుందని వాళ్ళు చేసుకున్న సందర్భం ఉన్నది, కానీ దానికి మట్టి తీయలేదు. డిగ్రీ కళాశాల అన్నారు, అక్కడ కూడా ఇప్పటివరకు మట్టి తీయలేదు. ఇక ఇప్పుడు మనమున్న మన చాగల్, స్టేషన్ గన్పూర్, శివునిపల్లి 3 గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది ప్రజల సహకారంతో, ఆశీర్వాదంతో. దీనికోసం 200 కోట్ల ఎస్టిమేషన్లు పంపించిందని చెప్పడం జరిగింది. తర్వాత ముందైతే ఒక 50 కోట్లు వచ్చినాయని చెప్పేసి పేపర్లో చూసినాం. 50 కోట్లకు సంబంధించిన ఒక్క పని ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ లుక్ వచ్చే విధంగా ఎలాంటి అభివృద్ధి లేదు. ఎక్కడ ఇచ్చిన చెత్త అక్కడనే ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈవెన్ చాగల్లో ఊరి మీద పడొచ్చే పడావు మొత్తం కూడా రోడ్ క్రాస్ చేయడానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. పొలాల నుంచి వెళ్ళిపోయే పరిస్థితే కనబడతా ఉన్నది. అదేవిధంగా మనకి ఇక్కడ బొజ్జన్న చెరువు ఇప్పుడు మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. దాదాపు 2-3 వేల కోతులు ఉంటే కమిషన్ తీసుకొచ్చి కూడా చూపించడం జరిగింది. వెంటనే బండి మీద ఉన్న జంగిల్ కటింగ్ చేసేది ఉంటే కోతులు పోయడానికి అవకాశం ఉంటాయి. వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ నడుస్తానికి కూడా వీళ్ళని పరిస్థితులలో ఈరోజు ఆ బండి ఉన్నది. దాన్ని వెంటనే మరి మరమ్మతులు చేయాలి, దాన్ని జంగిల్ కటింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు నాకు తెలిసిన 2004 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అంటే 20 సంవత్సరాల కాలంలో కడియం శ్రేణి ఏనాడు ఓ గుడి కోసం గ్రామ దేవతలుగా పిలిచే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, తర్వాత ఊర్లలో ఉండే కాటమయ్య, రేణికెల్లమ్మ ఇలాంటి గుళ్ళకు ఎక్కడ కూడా ఒక్క పైసా ప్రభుత్వ పరంగా మంజూరు చేసింది లేదు. ఎందుకంటే 2004 తర్వాత ఆయన ప్రభుత్వం లేడు. ఒక బై ఎలక్షన్లు 8 నుండి 9 మధ్యలో ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2014 నుండి 2023 వరకు ఉన్నది. ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా దీప నైవేద్యాల కోసం ఏ ఒక్క గుడికి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన గుళ్ళన్నీ కూడా లోకల్ కాంట్రిబ్యూషన్ తోటి 10%, 20% తోటి మొత్తము ఎల్లమ్మ గుళ్ళు, పోచమ్మ గుళ్ళు, ఆంజనేయ స్వామి గుడి, మార్కండేయ గుడి, అదేవిధంగా పెద్దమ్మ తల్లి గుళ్ళన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ భాగస్వామ్యంతో గణపురం నియోజకవర్గంలో ఎక్కడ ఈ గ్రామ దేవతలకు గుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో జీర్ణావస్థలో ఉన్న దేవాలయాన్ని పునర్నిర్మించాలని, ఆ రకంగా గొప్పగా గ్రామ దేవతలను పూజించడమే కాకుండా గ్రామంలో మళ్ళీ బొడ్రాయి మా చాగల్ల కావచ్చు, గన్పూర్ కావచ్చు, పెద్ద ఎత్తున బొడ్రాయి పండుగలు చేసి బొడ్రాయి తల్లిని గొప్పగా ఆరాధించడమే కాకుండా నిధులను కేటాయించడం కూడా జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా దీప నైవేద్యంతో మరి జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా మరి రెగ్యులర్గా అక్కడ పూజలు చేయడం కోసము పూజారులకు గౌరవ వేతనాలు ఇచ్చిన చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కేసీఆర్ ఆశతో నేను మాత్రమే చేశాను. గుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక పక్క మరి కాలక్షేప మండపం, అదేవిధంగా
ఏమంటారు దాని చుట్టూ ఆకారము, తర్వాత పైకి మెట్లు, తర్వాత ఘాట్ రోడ్డు సిసిఏ ఇచ్చే కార్యక్రమం, పైకి సొరంగ మార్గం ద్వారా పైన మరి ఎక్కడైతే దేవుడు వెలిసాడు అక్కడి వరకు మెట్ల నిర్మాణం, ఇదంతా కూడా 50 లక్షల రూపాయలతో పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా. దానికి అదనంగా అప్పుడున్న చైర్మన్ గారు, అదేవిధంగా పల్ల రాజశేఖర రెడ్డి గారి సహకారంతో నేను మరి కేసీఆర్ దగ్గరికి పలుమార్లు పోయి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కాకుండా జీవో ఇవ్వడం జరిగింది. కడియం శ్రీహరి గారు వచ్చిన తర్వాత ఆ 10 కోట్ల గురించి వచ్చిన జీవో గురించి అసలు ఏమాత్రము దేవుళ్ళ గురించి, గణపురం నియోజకవర్గ దేవాలయాల గురించి ఎన్నడూ పట్టించుకొని మరి కడియం శ్రీహరి 22 నెలల్లో ఏ దేవాలయానికి కూడా ఒక్క పైస కూడా మంజూరు చేయించలేదు. నత్తనడక నడుస్తున్న పనులను పర్యవేక్షించలేదు. జీడికల్ వీరాచల రామచంద్ర స్వామికి సంబంధించిన దేవాలయానికి అక్కడ ప్రాకారానికి 1 కోటి రూపాయలు న్యాయంలో మంజూరు చేయడం జరిగింది. అక్కడ కాలక్షేప మందిరానికి దాదాపు 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సిఎస్ఆర్ కింద మెగావారి ద్వారా 4,05,00,000 రూపాయలతో ఎస్టిమేషన్ వేసి పనులు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పనులు ఆగిపోయినాయి.